Hi students, today we can discuss last topic in C language, command line arguments. Command line arguments. What is command line arguments? Command line argument is a parameter or argument. Command line argument is a parameter or argument supplied to the program when it is invoked. Okay, student definition చూడండి. Command line argument is a parameter or argument. ఇక చూడండి, మనకి ఒక ఫంక్షన్ తీసుకుంటే ఫంక్షన్లో మనం దీన్నే కదా పారామీటర్స్ అంటాం. ఓకే, ఫస్ట్ పారామీటర్, సెకండ్ పారామీటర్. ఫంక్షన్స్లో ఫస్ట్ పారామీటర్ లేదంటే సెకండ్ పారామీటర్, దీన్నే ఆర్గ్యుమెంట్స్ అని కూడా కాల్ చేస్తాం. ఓకే, దీన్నే మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అని కాల్ చేస్తాము. జనరల్గా మనము ఎలా రాస్తూ ఉంటాము, ప్రోగ్రామ్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము, వాయిడ్ మెయిన్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ అనేది ఎక్కడ పాస్ చేస్తామంటే, ఓకే, మెయిన్ ఫంక్షన్లోనే మనం ఏం చేస్తామంటే పాసింగ్ అనేది చేస్తాం. ఓకే, ఇంట్ మెయిన్ ఇంట్ ఆర్గ్ సి క్యార్ పాయింటర్ వేరియబుల్ స్టార్ ఆర్గ్ వి అరే టైప్. ఓకే, ఇక్కడ 2 పారామీటర్స్ అనేది తీసుకుంటున్నాం. ఆర్గ్ సి అంటే ఆర్గ్యుమెంట్ కౌంట్. ఓకే, ఆర్గ్ వి అంటే యాక్చువల్ వాల్యూస్, ఆర్గ్యుమెంట్ వాల్యూస్. ఓకే, ఇక్కడ క్యారెక్టర్ టైప్ ఆఫ్ వాల్యూస్ని మనం పాస్ చేస్తాము. ఇక్కడ ఎన్ని వాల్యూస్ని పాస్ చేస్తాము, ఎన్ని క్యారెక్టర్ స్ట్రింగ్స్ని పాస్ చేస్తామో ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే కౌంట్ చేస్తుంది. దానికోసం మనము కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఏ పారామీటర్ ఆర్ ఆర్గ్యుమెంట్ సప్లైడ్ టు ద ప్రోగ్రామ్ వెన్ ఇట్ ఈస్ ఇన్వోక్డ్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ సి లాంగ్వేజ్. ఓకే, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ సి లాంగ్వేజ్. ఇట్ ఈస్ మోస్ట్లీ యూజ్డ్ వెన్ we need to control your program from outside. Okay, it is mostly used when you need to control your program outside. ఓకే, మనం అవుట్ సైడ్ నుంచి మనం ప్రోగ్రామ్ని కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సపోజు ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ తీసుకుంటాము. కమాండ్ ప్రాంప్ట్ అంటే సిఎండి. ఓకే, అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, ఇలా ఈ విధంగా అవుట్ సైడ్ నుంచి మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ని యూజ్ చేస్తాం. ఓకే, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పాస్ టు ద మెయిన్ ఫంక్షన్. ఓకే, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ని ఎక్కడ పాస్ చేస్తామంటే మెయిన్ ఫంక్షన్స్కి పాస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సింటాక్స్ ఇంట్ మెయిన్ ఇంట్ ఆర్గ్ సి క్యార్ ఆర్గ్ వి అరే టైప్. హియర్ ఆర్గ్ సి. ఓకే, ఆర్గ్ సి అంటే ఏంటో చూడండి. ఇప్పుడు ఇంటీజర్ అనేది డేటా టైప్, రిటర్న్ టైపు, మెయిన్ అనేది ఫంక్షన్ నేము. ఇక్కడ కొత్తగా మనకి ఏంటి, ఓకే, ఫస్ట్ పారామీటర్, సెకండ్ పారామీటర్. ఫస్ట్ పారామీటర్ నేమ్ ఏంటి, ఆర్గ్ సి. సెకండ్ పారామీటర్ నేమ్ ఏంటి, ఆర్గ్ వి. ఓకే, ఫస్ట్ పారామీటర్ అంటే ఏంటి చూడండి. హియర్ ఆర్గ్ సి కౌంట్స్ ద నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆన్ ద కమాండ్ లైన్. ఇక్కడ మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తాము, ఓకే, అట్ ద రన్ టైం. ఓకే, ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఎన్ని వాల్యూస్ని పాస్ చేస్తామో దాన్ని ఇక్కడ కౌంట్ చేసి ఆర్గ్ సి అనే ఒక వేరియబుల్ అనేది స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, దెన్ సెకండ్ వన్ చూడండి, ఆర్గ్ వి ఈజ్ ఏ పాయింటర్ అరే. దిస్ వన్ ఈజ్ వన్ పాయింటర్ అరే. ఇక్కడ యాస్ట్రిక్ ఒక వేరియబుల్కి యాస్ట్రిక్ యూజ్ చేస్తే దట్ ఈస్ పాయింటర్ వేరియబుల్. ఓకే, ఎప్పుడైతే మనం సబ్స్క్రిప్ట్ యూజ్ చేస్తామో దట్ ఈస్ ఒక యాస్ట్రిక్ వేరియబుల్. అండ్ అరే సబ్స్క్రిప్ట్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో దిస్ ఇస్ ద పాయింటర్ అరే వేరియబుల్. దీన్ని ఏమని కాల్ చేస్తామో పాయింటర్ అరే వేరియబుల్ అని కాల్ చేస్తాం. ఓకే, ఆర్గ్ వి ఈజ్ ఏ పాయింటర్ అరే విచ్ హోల్డ్స్ పాయింటర్స్ ఆఫ్ టైప్ క్యార్. ఇక్కడ క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, డేటా టైప్ ఏంటి, దీనికి క్యారెక్టర్, కాబట్టి క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. విచ్ పాయింట్స్ ద ఆర్గ్యుమెంట్స్ పాస్ టు ద ప్రోగ్రామ్. ఇది ఎక్కడ పాయింట్అవుట్ చేస్తూ ఉంటుందంటే ఆర్గ్యుమెంట్ అనేది వాల్యూస్ని త్రూ ద ప్రోగ్రాంలో మనం రన్ చేస్తున్నప్పుడు మనం పాస్ చేస్తాము, దాన్ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద ఆర్గ్ సి అండ్ ఆర్గ్ వి. ఓకే, ఒక ప్రోగ్రామ్ చూడండి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, చూడండి, యాజ్ ఇన్క్లూడ్ stio.h, యాజ్ ఇన్క్లూడ్ conio.h హెడర్ ఫైల్స్ ఆల్రెడీ మీకు బాగా తెలుసును. దెన్ ఇంట్ మెయిన్ ఇంట్ ఆర్గ్ సి ఇంట్ ఆస్ట్రిక్ ఆర్గ్ వి అరే టైప్. ఓకే, ఇక్కడ జనరల్గా మనం ఏం రాసేవాళ్ళము, వాయిడ్ మెయిన్, ఓకే, పారాంథసిస్ అనేది యూజ్ చేస్తాం, లేదంటే ఇంట్ మెయిన్ పారాంథసిస్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ దిస్ ఇస్ ద కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్. దీన్నే మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ అని కాల్ చేస్తాము. ఓకే, లోపల చూడండి, ఒక ఐ అనే ఒక ఇంటీజర్ వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాము. దెన్ ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తున్నాము. ఇఫ్ ఆర్గ్ సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ఎప్పుడైతే ఆర్గ్ సి అనేది 1 లేదంటే ఎప్పుడైతే 2 లేదంటే 2 కంటే ఎక్కువ
కౌంట్ అనేది ఉన్నప్పుడు మనకి ఈ ఇఫ్ కండిషన్ అనేది ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఆర్గ్సీ అనేది 2 లేదంటే 3, 4, 5, 6 ఆ విధంగా 2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఇది ట్రూ అవుతుంది ఈ కండిషన్ అనేది. అప్పుడు ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది టోటల్గా ఇఫ్ కండిషన్ ట్రూ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ట్రూ బ్లాక్లో మనకి ఏముంది ఒకసారి చూడండి. printf the argument supplied or /n. ఓకే, జస్ట్ ప్రింటింగ్ ఏం ప్రింట్ చేస్తుంది, ద ఆర్గ్యుమెంట్ సప్లైడ్ ఆర్ అని ప్రింట్ చేస్తుంది. దెన్ ఒక ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం. ఓకే, హియర్ వీ కెన్ యూజ్ వన్ ఫర్ లూప్ ఫర్ i equal to 1, i less than argc i plus plus. ఓకే, హియర్ వీ కెన్ ఇనిషియలైజింగ్ వాల్యూ 1 by ఐకి మనం ఏం చేస్తున్నామో ఒక వాల్యూని ఇనిషియలైజ్ చేస్తున్నాం. దెన్ వాట్ ఈస్ ద కండిషన్ మీన్ i less than argc. ఓకే, ఐ కంటే ఆర్గ్సీ అనే వాల్యూ ఎలా ఉండాలంటే బిగ్గా ఉండాలి. ఓకే, i ప్లస్ ప్లస్. ఓకే, చూడండి printf %s ఇక్కడ స్ట్రింగ్ టైప్ కాబట్టి అరే టైప్ అనేది స్ట్రింగ్ టైప్ కాబట్టి మనం %s యూజ్ చేస్తున్నాము. argv of i. ఓకే, ఇది ఫర్ లూప్లో మనకి ఎన్ని పారామీటర్స్ వాల్యూస్ని పాస్ చేస్తామో అన్ని వాల్యూస్ని ఈ ఫర్ లూప్ అనేది ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. ఏ విధంగా ప్రింట్ అవుతుందో లాస్ట్లో చూద్దాము. దెన్ సపోజ్ ఆర్గ్సీ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయితే, ఓకే ఇది ట్రూ అయితే ఈ ట్రూ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ ఫాల్స్ అయితే ఇది ఫాల్స్ బ్లాక్. ఓకే, ఈ ఫాల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ బ్లాక్లో ఏముంది, ప్రింట్ఎఫ్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ. ఓకే, మనకి జస్ట్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ అనే ఒక మెసేజ్ని డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఓకే, హియర్ లాస్ట్లో రిటర్న్ 0 మనం ఏం చేస్తున్నాం అంటే 0ని రిటర్న్ చేస్తున్నాం. ఎందుకంటే రిటర్న్ టైప్ అనేది మెయిన్ ఫంక్షన్కి ఇంట్ పెట్టాం కాబట్టి వి రిటర్న్ సమ్ వాల్యూ. ఓకే, కంపల్సరీగా మనం ఏం చేయాలంటే ఒక వాల్యూని రిటర్న్ చేయాలి. మనం ఏం చేస్తున్నామంటే రిటర్న్ 0ని రిటర్న్ చేస్తున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ చూడండి. ఓకే, ఇక్కడ $sign అనేది యూజ్ చేస్తాము మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. ఎక్కడ కమాండ్ ప్రాంప్ట్లో కానీ ఓకే రన్ చేస్తున్నప్పుడు ఎలా అనేది నేను ఎగ్జిక్యూట్ చేస్తాను ఒకసారి. ఓకే, .a.out ఈ ప్రోగ్రామ్ని దేంతో సేవ్ చేసామంటే a.out అనే ఒక నేమ్తో సేవ్ చేయడం అనేది జరిగింది. ఓకే, .a.out అనే ఒక నేమ్తో స్టోర్ చేయడం అనేది జరిగింది. దెన్ దిస్ వన్ ఈజ్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్, దిస్ వన్ ఈజ్ సెకండ్, దిస్ వన్ ఈజ్ థర్డ్, దిస్ వన్ ఈజ్ ఫోర్త్. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్, సెకండ్ ఆర్గ్యుమెంట్, థర్డ్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ ఏ నేమ్తో అయితే మనం సేవ్ చేస్తామో ప్రోగ్రామ్ అనేది ఆ నేమ్ అనేది ఫస్ట్ లొకేషన్లో స్టోర్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, అరే అనేది జనరల్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0th లొకేషన్ నుంచి స్టార్ట్ అవడం అనేది జరుగుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0th లొకేషన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ i వాల్యూ 1 తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఎన్ని పారామీటర్ మనం పాస్ చేసాము, 1, 2, 3, 4 పాస్ చేసాము. చూడండి. ఓకే, ఇది ట్రూ అవుతుంది. ఇక్కడ ఆర్గ్సీ అనేది 4 కాబట్టి 4 > 2 ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ట్రూ అవుతున్నప్పుడు ద ఆర్గ్యుమెంట్ సప్లైడ్ ఆర్ అనేది డిస్ప్లే అవుతుంది. ద ఆర్గ్యుమెంట్ సప్లైడ్ ఆర్ అవుట్పుట్లో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. దెన్ ఇంటర్నల్గా i = 1, i less than argc i plus plus. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ i వాల్యూ అనేది 0 తీసుకున్నప్పుడు i వాల్యూ 0 నుంచి తీసుకున్నప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్ నేమ్ ఏ నేమ్తో అయితే సేవ్ చేసామో ఆ నేమ్ నుంచి డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఆర్గ్సీ ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఇప్పుడు ఎన్ని వాల్యూస్ పాస్ చేసాము, ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 వాల్యూస్. ఇది ప్రోగ్రామ్ నేమ్ కాబట్టి 1, 2, 3, 4 అనేది టోటల్గా 4 పారామీటర్స్ అనేది పాస్ చేస్తాం. ఇక్కడ ఆర్గ్సీ అనేది 4 అవుతుంది. i less than 4 ఏమవుతుంది, ట్రూ అవుతుంది. i వాల్యూ ఎంత, 0 less than 4 ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ట్రూ అవుతున్నప్పుడు ఫస్ట్ 0th లొకేషన్లో argvలో 0th పొజిషన్లో ఏం స్టోర్ అవుతుంది, ఈ ప్రోగ్రామ్ నేమ్ అనేది స్టోర్ అవుతుంది. మనకి ప్రోగ్రామ్ నేమ్ అంటే a.out కాబట్టి ./a.out అనేది ప్రింట్ అయింది. దెన్ మళ్ళా లూప్ అనేది రిపీట్ అవుతుంది. i వాల్యూ ఇంక్రిమెంట్ బై 1, i వాల్యూ అనేది ఒక వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. i వాల్యూ ఆల్రెడీ 0 కాబట్టి 0 + 1 1 అవుతుంది. ఇక్కడ 1 less than 4 ట్రూ అవుతుంది. దెన్ argv of 1లో ఏం స్టోర్ అవుతుంది, ఫస్ట్ అనేది స్టోర్ అవుతుంది కాబట్టి మనకి ఫస్ట్ డిస్ప్లే అయింది. దెన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. i వాల్యూ ఇంక్రిమెంట్ బై 1, i వాల్యూ ఎంత వస్తుంది ఇప్పుడు, 2 అవుతుంది. 2 less than 4 ఏమవుతుంది, ట్రూ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వస్తుంది. నెక్స్ట్ i వాల్యూ 3 అవుతుంది. 3 less than 4 ఏమవుతుంది, నెక్స్ట్ థర్డ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ i వాల్యూ 4 less than
4 ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయినప్పుడు మనకి ఎగ్జిట్ అవుతుంది, రిటర్న్ 0, ఫైనల్గా అవుట్పుట్ అనేది ఇది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్, ప్రోగ్రామ్ నేమ్ను ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవడం అనేది జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ ద కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ప్రోగ్రామ్. ఓకే, క్లియర్? థ్యాంక్ యూ.